మరొక గ్రామంలోకి వెళ్తే ఒక తమ్ముడు చెప్తున్నాడు, అన్నా నేను ట్రైబుని, నేను ఎస్టీ వాడిని, నన్ను నాన్ ట్రైబ్గా చేశారు, నా చేతిలోకి వచ్చిన ఉద్యోగాన్ని కూడా ఆపేశారు. ఈ ట్రైబల్ ఏరియాస్లో స్థలాలు ఉన్నాయన్నా, 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతలు నుంచి స్వాధీనంలో ఉన్నటువంటి మా స్థలాలు పట్టా ఇవ్వమంటే ఇవ్వటం లేదు, చెబుదామంటే వినే నాయకుడు లేడు. మా స్థితి, మా పరిస్థితి ఇది. ఎక్కడికి వెళ్ళినా ఇవే సమస్య. మన ఊళ్ళలో, మన గ్రామీణ ప్రాంతాల్లో, మన ట్రైబల్ ఏరియాల్లో పరిస్థితి ఏంటంటే మన పిల్లలకు చదువులు లేవు, మన రైతులకు భరోసాలు లేవు, మన పేదవాళ్లకు స్థలాలు లేవు, మన మహిళలకి భద్రత లేదు, మన యువతకి ఉద్యోగాలు లేవు, నిరుద్యోగం తప్ప. ఇలాంటి పరిస్థితి ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా, ఏ ఒక్కరిని పలకరించినా కన్నీళ్లతో వాళ్ళు సమస్యలు చెప్పుకుంటుంటే, ఇలాంటి సమస్యలకు పరిష్కారం కావాలి అని ఒక సామాన్యునైన నేను, మధ్యతరగతి కుటుంబానికి చెందిన నేను, పేదవాడినైన నేను ప్రజల పక్షముగా అధికారం దృష్టికి మన పేదవాళ్ళ, మన ట్రైబల్స్ యొక్క, మన ఎస్టీల సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటానికే ఈ పాదయాత్రని నేను ప్రారంభించడం జరిగింది. ఇది ఆరంభం మాత్రమే. ఇది ఘనమైన విజయం సాధిస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. 18 నెలల పాటు నేను పాదయాత్ర చేయబోతున్నా. వచ్చే ఎన్నికల్లో అరకు నియోజకవర్గంలో కూడా ఒక ఎస్టీ అభ్యర్థిని ఇక్కడ పోటీ చేయించబోతున్నాం. ప్రభుత్వానికి నేను ఒకటే చెప్తున్నా, అధికారులకు, నాయకులకు ఒకటే చెప్తున్నా, ప్రతిపక్షాలకైనటికి ఒకటే చెప్తున్నా, ప్రజలు ఇంకా మోసపోవడానికి సిద్ధంగా లేరు. ఏ మనిషి మీరు ఇచ్చే నోటుకి ఓటు అమ్ముకొని ప్రశ్నించే హక్కుని తాకట్టు పెట్టుకోవడానికి ఏ ఒక్కరూ సిద్ధంగా లేరు. ఈ అరకు నియోజకవర్గంలో మాకు హాస్పిటల్ కావాలి, మాకు ఇల్లులు కావాలి, మాకు స్థలాలకి పట్టాలు కావాలి, మా ఊర్లో స్కూళ్ళు కావాలి, కళాశాలలు కావాలి, మాకు ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలి. పరిస్థితులన్నీ మార్చగలిగినటువంటి నిజాయితీ గల నాయకుడిని ఎన్నుకోబోతున్నారు ప్రజలు. అలా ఎన్నుకోవటానికి చైతన్యపరచబోతున్నాం మేమంతా కూడా.